వాళ్ళే కాదు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప ఆర్థిక మేధావి పివి నరసింహారావు గారిని, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని, పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన జార్జ్ రెడ్డిని, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నను ఈ యూనివర్సిటీ మనకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది. చాలా మంది మేధావులు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన జ్ఞానులను ఈ యూనివర్సిటీ మనకు అందించింది. ఈ యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనల్ని అందరినీ ముందుకు నడిపింది. ఆనాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే కాదు, గల్లీలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎక్కడ ధూమ్ధాం జరిగినా ఆ ధూమ్ధాం వేదికల మీద నుంచి జయ జయ హే తెలంగాణ నాదాన్ని, నినాదాన్ని అందశ్రీ గారు మనకు అందించారు. బడికే ఎల్లని ఒక పేదవాడి బిడ్డ గొప్ప ఆసు కవిగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రతి గూడెంలో, ప్రతి గుండెల్లో జయ జయ హే తెలంగాణ నినాదాన్ని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో బడికెళ్ళని అందశ్రీ ప్రతి బడిలో ఈ తెలంగాణ నినాదాన్ని ఈరోజు వినిపించే పరిస్థితి ఈ ఉస్మానియా యూనివర్సిటీ కల్పించింది. అందుకే మిత్రులారా, ఎప్పుడు సమాజానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద ఈ యూనివర్సిటీ విద్యార్థులు కదలడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారమే స్వరాష్ట్ర తెలంగాణ ఆకాంక్ష. మరి తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌజులు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బలంగా ఉండాలి. 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసిరు. ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు. ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. వాళ్ళు అంటారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. నేను గుంటూరులో చదువుకోలే. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. నాకు కొత్తగా అక్కర్లేదు. గుంటూరులో చదువుకున్న వాళ్ళకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంజ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా, ఓహో పేదరికం ఇట్లుంటుందా, మీ భూమి మీ మట్టి అట్లుంటుందా, మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా, మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు. ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని, ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు.
ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందర పెట్టేటోళ్ళు. చూడు మేము ఎంత వెనకబడి ఉన్నామో, మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో, ఎట్లా వలసలు పోతున్నామో, మా మీద జాలి పడండి అని. ఆనాటి పాలకుల ఆలోచన అది. ఇతర దేశాలకు వెళ్ళి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం, మేము పూనాలో చదువుకున్నాం, మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు. కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా, ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు. పేదవాడు ఏం అడుగుతాడు, ఏం ఆలోచన చేస్తాడు, పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు, ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి, ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం